పెళ్ళైనా పండగైనా వేడుక ఏదైనా పట్టుచీరల ప్రత్యేక వేదిక వారాహి సిల్క్స్. జార్ఖండ్లోని అత్యంత ప్రమాదకరమైన మావోయిస్టు నాయకుల్లో ఒకరైన మిసిర్ బెస్రా ఇప్పుడు సంచలనంగా మారుతున్నారు. పోలీసులకు చిక్కకుండా ముప్పతిప్పులు పెడుతున్నటువంటి ఆయన కోసం వేట కొనసాగుతూనే ఉంది. ఇంతలో మిసిర్ బెస్రాకు సంబంధించినటువంటి ఒక వార్త హాట్ టాపిక్గా మారింది. ఆయన కుమారుడు చెప్పినటువంటి ఈ విషయంలో అందరినీ ఆలోచింపజేస్తుంది. సో ₹1 కోటి రివార్డు కలిగినటువంటి మిసిర్ బెస్రా కుటుంబ గాథను ఆయన కుమారుడు సిద్ధార్థ్ బెస్రా ఎట్టకేలకు బయటపెట్టాడు. ఒక ప్రముఖ మీడియా ప్రతినిధి గిరిడీలోని పీర్ఖాండ్లో ఉన్నటువంటి వారి పూర్వీకుల ఇంటికి వెళ్ళి తన గురించి సంబంధించినటువంటి ఆసక్తికరమైనటువంటి విషయాలు, తమ కుటుంబం ఎదుర్కొంటున్నటువంటి కష్టాలను బాహ్య ప్రపంచానికి తెలిపాడు. సో మిసిర్ బెస్రా పోస్ట్ గ్రాడ్యుయేషన్ చేసిన విద్యావంతుడని ఆయన కుమారుడు సిద్ధార్థ్ బెస్రా తెలిపారు. ఈ నేపథ్యంలో ధన్బాద్లోని పీకే రాయ్ మెమోరియల్ కాలేజీలో చదువుకుంటున్నటువంటి ఆయనకు ఉపాధ్యాయ ఉద్యోగం వచ్చేటువంటి అవకాశం ఉందన్నారు. కానీ జాయినింగ్ సమయంలో ఉన్నతాధికారులు ₹8,000 లంచం డిమాండ్ చేశారని తెలిపారు. కాళ్ళ వేళ్ళ పడినా ఎవరూ ఆయన్ను కనికరించలేదని సిద్ధార్థ్ కన్నీరు పెట్టుకుంటూ చెప్పుకున్నారు. ఇక చివరకు భూమి అమ్మైనా లంచం ఇస్తామని కుటుంబ సభ్యులు అన్నప్పటికీ అర్హత ఉన్నప్పుడు లంచం ఎందుకు ఇవ్వాలని ప్రశ్నిస్తూ మిసిర్ బెస్రా తన ఉద్యోగాన్ని వదులుకున్నారని ఆయన వెళ్లబోశారు. ఆ మనస్తాపంతోనే ఆయన మావోయిస్టు పార్టీలో చేరారని సిద్ధార్థ్ బెస్రా తెలిపారు. తాను 28 ఏళ్లుగా తండ్రిని చూడలేదని సిద్ధార్థ్ చెబుతున్నారు. ఇప్పుడు ఆయన వయసు 70 ఏళ్ళు. ఆయన అన్యాయం పైన పోరాటం చేసింది చాలు, ఇప్పుడు విశ్రాంతి అవసరం. తుపాకీ వదిలి పోలీసులకి లొంగిపోయి తిరిగి ఇంటికి రావాలని చేతులు జోడించి వేడుకుంటున్నారు. అయితే సిద్ధార్థకు 7 ఏళ్ల వయసున్నప్పుడే తండ్రి మిసిర్ బెస్రా ఇల్లు వదిలి వెళ్ళినట్లు గ్రామస్తులు తెలిపారు. ఆ తర్వాత తల్లి కూడా వెళ్ళిపోయింది. సోదరి శాంతి కూడా మరణించింది. తాతయ్య సంరక్షణలో పెరిగిన సిద్ధార్థ్ బెస్రా 10వ తరగతి వరకు చదువుకొని బతుకు తెరువు కోసం మహారాష్ట్రకు వెళ్లారు. అక్కడ ఒక పౌడర్ మిల్లులో నెలకు ₹9,000 జీతం కోసం పనిచేశారు. తాజాగా సిఆర్పిఎఫ్ స్పెషల్ డైరెక్టర్ జనరల్ దీపక్ కుమార్ బాలిబా క్యాంపును సందర్శించి భవిష్యత్తు కార్యాచరణపై స్పష్టమైనటువంటి సంకేతాలు పంపారు. మావోయిస్టు పార్టీ పోలింగ్ బ్యూరో సభ్యుడు, ఈస్టర్న్ రీజియన్ బ్యూరో ఇన్ఛార్జ్, జార్ఖండ్కు చెందినటువంటి అగ్రనేత మిసిర్ బెస్రా అలియాస్ సాగర్కు 1 రోజుల సమయం ఇస్తామని కూడా ఆయన ప్రకటించారు. ఈలోపు అతను లొంగిపోవాలని, లేదంటే ఎన్కౌంటర్ చేస్తామంటూ కూడా హెచ్చరించారు. ఈ నేపథ్యంలో బెస్రాతో పాటుగా అతని టీంకు లొంగిపోవడమే వారి ముందున్నటువంటి ఏకైక మార్గమని దీపక్ కుమార్ కూడా క్లియర్గా వార్నింగ్ ఇస్తున్నారు. సో మొత్తం మీద మాత్రం జార్ఖండ్లో మోస్ట్ వాంటెడ్ మావో నేత మిసిర్ బెస్రా వ్యవహారం మాత్రం కీలకంగా మారుతుంది. పోలీసులను ముప్పుతిప్పులు పెడుతున్నారు మిసిర్ బెస్రా.